హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే అంటే చాలా కాలంగా రేపు 24వ తారీఖున సినిమా రిలీజ్ అవుతున్నది అని అంటే చాలా రోజులుగా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. దీని మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా హై ర్యాంక్ ఒపీనియన్ ఉంది ఫిల్మ్ మీద. ఎందుకంటే దాని వెనకాతలు ఉన్న మేకర్సు, టెక్నీషియన్సు, యాక్టర్సు, రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంటు, ట్రైలర్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా సినిమా మీద విపరీతమైన అంచనాలను పెంచాయి. అదే చెన్నై లవ్ స్టోరీ. ఒక బేబీ లాంటి ఒక పెద్ద హిట్ లవ్ స్టోరీలోనే ఒక బ్రహ్మాండమైన హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ సాయి రాజేష్ అండ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అండ్ ధీరజ్ మొగుల్నేని, వాళ్ళు ముగ్గురు కలిపి ఇప్పుడు ఈసారి ఈ సినిమాకి సంబంధించినంత వరకు వాళ్ళు సాయి రాజేష్, డైరెక్టర్ సాయి రాజేష్ కథా స్క్రీన్ ప్లేని సమకూర్చి దాన్ని ప్రొడ్యూసర్గా కూడా ఆయన ఈ సినిమాకి నిలబడడం జరిగింది. అండ్ ఎస్కేఎన్ గారు, ధీరజ్ మొగుల్నేని. మళ్ళీ ఈ సినిమా నిజంగా సినిమా స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా మన రెగ్యులర్ ఈ రోజునున్న అమ్మాయిలు అబ్బాయిల మధ్య జనరేషన్లో ఉన్న ఈ గ్యాప్లు, అండర్స్టాండింగ్స్ మధ్య గ్యాపుల వల్ల ఏ విధమైన పరిస్థితుల్ని అమ్మాయిలు అబ్బాయిలు ఎదుర్కొంటున్నారు, వాటి పరిణామాలు, పర్యవసానాలు ఎంత తీవ్రంగా జీవితాల మీద ప్రభావాన్ని చూపుతున్నాయి అన్నది మనకు అన్నీ తెలిసిందే. ఆ కంటెంట్తో సినిమా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అది ఆ ప్రాసెస్లో ముందుకెళ్తుంటే అసలు ఈ అమ్మాయి ఎటు వెళ్తుంది, ఈ అమ్మాయి తాలూకా గమ్యం ఎటుపక్క అన్నప్పుడు ఆ అమ్మాయి తాలూకా హీరోయిన్ గౌరీ ఎంత బాగా యాక్ట్ చేసిందంటే, తన క్యారెక్టర్ ఎటుపక్కకి వెళ్తుంది అనుకున్నప్పుడు చుట్టూరా ఫ్రెండ్స్, ఈ మధ్య అందే కదా, ఇప్పుడు పేరెంట్స్ కన్నా ఫ్రెండ్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే జనరేషన్ ఇది. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఫ్రెండ్స్గా ఉండి వాళ్ళు ఒకళ్ళ కష్టాన్ని, ఒకళ్ళ బాధని ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ముందుకెళ్తున్న దానిలో టక్మన్ కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో వెంటనే సినిమా తాలూకా ఒక హై స్టార్ట్ అవుతుంది. కిరణ్ అబ్బవరం రాగానే ఇంకా అక్కడి నుంచి తను చాలా ఎంటర్టైనింగ్గా సాఫ్ట్ పెర్ఫార్మెన్స్లోనే మంచి ఒక ఇమోషనల్ టచ్ పట్టుకొచ్చి చాలా అంటే సూపర్బ్ పెర్ఫార్మెన్స్ అన్న మాట అనడానికి వీలుగా కిరణ్ అబ్బవరం తనని తాను బాగా చాలా ప్రోగ్రామింగ్ చేసుకుని యాక్ట్ చేసాడు ఈ క్యారెక్టరు. అక్కడి నుంచి అలా వెళ్తున్న ఆ సినిమా నిజంగా అంటే ఒక నవ్వులు పువ్వులు పూయించే విధంగా ఆ క్యారెక్టర్ని ఎంత ఇంప్రెసివ్గా కట్ చేశాడు రవి నంబూరి. అండ్ తను రాసుకున్నాడు టేకింగ్ కానీ, లేకపోతే డైలాగ్స్ కానీ. ఎక్కడో ఒకటో ఆరో సాయి రాజేష్ గారు, ఆయన కూడా రైటర్ కాబట్టి సాయం చేశాడు కానీ, బట్ మేజర్ స్క్రిప్టు, డైలాగ్ ఓరియంటేషన్ కానీ రాసుకున్నది అంతా కూడా రవి నంబూరే. అన్ని డైలాగులన్నీ చాలా మంచి హుషారుగా, చాలా అద్భుతంగా జరిగి ఇప్పుడు ఈ రోజున్న ప్రజెంట్ జనరేషన్లో ఉండే ఈ బ్రేకప్స్, హార్ట్ బ్రేక్స్, వాటి మీద ఈ జంజీకి ఈ రోజున్న ఈ ట్రెండ్స్ ఏ ఉన్నాయో ఆ ట్రెండ్స్తో సినిమా ఓపెన్ అవ్వడం, మనం అక్కడ సడన్ ఒక ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరూ మధ్య మళ్ళీ గౌరీ అండ్ కిరణ్ అబ్బవరం వాళ్ళ మధ్యలో వైబింగ్ స్టార్ట్ అయ్యి అది ఇంకో విధంగా వాళ్ళు మ్యారేజ్ వైపుకి వెళ్ళడం. ఇద్దరు మొదట ఒక బ్రేకప్, తర్వాత రెండో ఒక బ్రేకప్ వచ్చినప్పుడు అక్కడ కథ తీసుకున్న టర్న్ కానీ, అక్కడ ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ బ్లాక్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ బ్లాక్ అది. ఎందుకంటే ఒక సాఫ్ట్ హిట్టింగ్, బేబీ హార్డ్ హిట్టింగ్ అయితే ఇది సాఫ్ట్ హిట్టింగ్ ఫిల్మ్ అనమాట. ఇలాంటి ఆ ఎపిసోడ్తో మాత్రం నిజంగా ఆడియన్స్ ముందు దే లూజ్ ద గ్రౌండ్. ఒక్కసారిగా అప్పటి వరకు బాగా వెళ్తుంది అనుకున్న చోట ఒక్కసారి గట్టి జోల్టు, గట్టి షాక్ తగులుతుంది ఆడియన్స్కి థియేటర్లో. ఆ ఎపిసోడ్ దగ్గర మాత్రం ఆడియన్స్ 100% క్యారెక్టర్స్, చుట్టూరా ఉన్న క్యారెక్టర్స్ ఎలాగైతే బ్రేక్ అయిపోతారో ఆడియన్స్ కూడా బ్రేక్ అయిపోతారు. హార్ట్ బ్రేక్ అయిపోద్ది ఆ ఎపిసోడ్ దగ్గర మాత్రం. అంత ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్. సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత కథ వేరే ప్లేన్లోకి వెళ్ళిపోయింది. అంటే మనం ఊహించం ప్రేమ కథలో ఇలాంటి ఒక మలుపు రచయిత ఊహించగలడు. సాయి రాజేష్ అంటే ఆయన ఏ కథ రాసినా ఆ విధమైన ఒక బాగా విచిత్రమైన
కథా సంవిధానాన్ని రాయగలిగే మంచి ఒడుపున్న రచయిత సాయి రాజేష్ కాబట్టి మనం అది ఊహించలేం. అంత బాగా ఊహించి దాన్ని సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి సీను అసలు ఈ క్యారెక్టరు ఇలాగా క్రియేట్ అవుతుందా, హీరో క్యారెక్టరు హీరోయిన్ క్యారెక్టర్కి ఆ హీరో క్యారెక్టర్కి మధ్యలోని ఈ లవ్ బాండ్ ఈ విధంగా రన్ అవుతుందా అన్నదైతే మాత్రం ఏ ఆడియన్ను కూడా ఊహించలేడు. ప్రతి సీను కొత్తగా ఉంది. సెకండ్ హాఫ్లో ఎంత సీరియస్ ఎలిమెంట్ని వాళ్ళు హ్యాండిల్ చేశారో ఆ సీరియస్ ఎలిమెంట్లో కూడా కొన్ని సీక్వెన్సెస్లో వాళ్ళు గెయిన్ చేసిన ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ టచ్ దానికి థియేటర్లో మంచి నవ్వులు పువ్వులు విరబూసాయి గ్యారంటీగా సెకండ్ హాఫ్లో. అండ్ టువర్డ్స్ క్లైమాక్స్కి వెళ్తున్నప్పుడు మాత్రం ఆడియన్ అంటే ఈ క్యారెక్టర్లు అందరి అంటే హీరో హీరోయిన్ చుట్టూరా ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అవతల ఫాదరు మదరు ఈ అన్ని క్యారెక్టర్ల మధ్య ముఖ్యంగా కిరణ్ అబ్బవరం అండ్ గౌరీ ఈ వాళ్ళ పెర్ఫార్మెన్స్లు వాళ్ళ క్యారెక్టర్ల మధ్య పడి ఆడియన్స్ మాత్రం నలిగిపోయారు థియేటర్లో మాత్రం. పిన్ డ్రాప్ సైలెన్స్ థియేటర్. నిజంగా ఒక పాట వచ్చినప్పుడు జిగితార పాట వచ్చినప్పుడు ఎంత హై వచ్చిందో, వదలనే పాట దగ్గర ఎంత హై వచ్చిందో, అండ్ సెకండ్ హాఫ్లో సీన్స్ అసలు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అంత గొప్పగా హ్యాండిల్ చేశారు ఈ సినిమాని. ఇది వేరే ప్లెయిన్ కథ 100%. మనం రెగ్యులర్గా చూసే ప్లెయిన్ కథ కాదు ఇది. మీ అందరూ బాగా కొత్తగా, ఎందుకంటే ఈ మధ్య బాగా థియేటర్ వ్యూయింగ్ పెరిగింది కాబట్టి పెద్ద సినిమా దగ్గర నుంచి, అండ్ తర్వాత మా ఇంటి బంగారం, తర్వాత లెనిన్ను, అన్ని క్రౌడ్స్ని థియేటర్కి బాగా పుల్ చేసిన ఒక అలవాటు పడ్డ వాతావరణంలో ఈ రోజున చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అయింది. సో థియేటర్కి ఆడియన్ను వెళ్ళడం అన్న ఇంట్రెస్ట్ని ఈ సినిమా బాగా సస్టైన్ చేయగలదు. బేసిక్గా నా అభిప్రాయం ప్రకారం ఈ రోజున జెన్జీ జనరేషను అమ్మాయిలు అబ్బాయిలు మాత్రం 100% బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీస్ కూడా దాన్ని అంత బాగా హ్యాండిల్ చేయడం వల్ల కథని కానీ టేకింగ్ని కానీ అంత బాగా వాళ్ళందరూ కలిపి దాన్ని ఎంత బాగా ముస్తాబు చేసి ప్రతి సీన్ని ఎంత ఫీల్తో ఎంత ఇమోషనల్ బ్యాలెన్స్తో దాన్ని హ్యాండిల్ చేశారంటే వన్ హ్యాస్ టు సీ ద ఫిల్మ్ టు ఎంజాయ్ ఆర్ టు బిలీవ్. వాళ్ళ తాలూకు ఎబిలిటీసు, వాళ్ళ తాలూకు పొటెన్షియల్స్, మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్స్ అయితే అసలు, ఎందుకంటే ఆ ఇమోషన్స్ అట్లాంటి ఇమోషన్స్ని క్రియేట్ చేశాడు రైటర్ సాయి రాజేష్ గారు. అండ్ వాటిని అంత బాగా స్క్రీన్ వెర్షన్లో పండించాడు రవి నంబూరి అండ్ ఎస్కేఎన్. అసలు వాళ్ళ తాలూకా వాళ్ళొక సైన్యం అంతే. సినిమా పరంగా చెప్పాలంటే మాత్రం ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు అండ్ ధీరజ్ మొగుల్నేని వాళ్ళ ఒక చాలా బలమైన సైన్యం. ఎలా బలమైన సైన్యం అంటే ఒక అందమైన సినిమాని అంతే భారీగా, అంత బ్రహ్మాండంగా, గొప్పగా చిత్రీకరించి రిలీజ్ చేయడానికి కావాల్సిన గట్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సినిమా వచ్చింది. ఇది ఎవ్రీ పర్సన్ తీయగలిగే సినిమా మాత్రం కాదు చెన్నై లవ్ స్టోరీ. ఇదొక వేరే లోకం, వేరే మైకం, కంప్లీట్గా వేరే మూడ్ ఫిల్ము. జనాలు విపరీతంగా దీన్ని నచ్చుకోవడానికి కావాల్సిన ప్రజెంట్ జనరేషన్ గురించి నేను మళ్ళీ చెప్తున్నా. ప్రజెంట్ జనరేషన్ మాత్రం ఈ సినిమాని 100% ఇందులో ఉండే లవ్లో ఉండే ఒక ఆ లవ్ ప్రేమలో ఉండే బలమైన ఆ అనుబంధాలు కానివ్వండి, లేకపోతే పీక్కోలేక ఎలాగ ఆ అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్యలో ఎలాంటి పడుతుంటారో ఈ ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ అవన్నీ కూడా చాలా గొప్పగా రాశాడు సాయి రాజేష్. అండ్ రవి నంబూరి అంత అద్భుతంగా తీశాడు. ఇది బాగుంది, ఇది బాగులేదని చెప్పడానికి లేదు. అలా ఉంది సినిమా. అంత బ్యాలెన్స్డ్గా క్రియేట్ చేశారు. అదొక బుక్ చదువుతున్నట్టు ఉంటుంది ఫీల్. సినిమా అంతా ఫీల్ దానికి తోడు మణిశర్మ గారు ఇందాక చెప్పినట్టుగా మంచి ఆర్ఆర్ క్రియేట్ చేశాడు. దానివల్ల అలా గుండెలు పట్టుకుని పిండేస్తుంది అనమాట టువర్డ్స్ క్లైమాక్స్ సినిమా వెళ్తుంటే. దానికి కారణం వాళ్ళ పెర్ఫార్మెన్సెస్. కిరణ్ అబ్బవరం కంప్లీట్గా తన తాలూకా ఒరిజినాలిటీ కాదు ఇది, తను బాగా అడాప్ట్ చేసుకుని క్యారెక్టర్ గురించి ఆ సున్నితత్వం, ఆ అమాయకత్వం, ఆ హెల్ప్లెస్నెస్ సెకండ్ హాఫ్లో, అంటే హీ కెనాట్ డూ ఎనీథింగ్. అలాంటి హెల్ప్లెస్ క్యారెక్టర్ని అద్భుతంగా పండించాడు కిరణ్ అబ్బవరం. అండ్ గౌరీ ఈజ్ అల్టిమేట్ ఫిల్మ్లో మాత్రం. అమ్మాయి సెకండ్ హాఫ్లో
ఆ బరియల్ గ్రౌండ్లో ఒక సీన్ యాక్ట్ చేసింది నిజంగా. షీ షీ డిజర్వ్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్. ఆడియన్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. చూడండి, బాగా కొత్త సినిమా, కొత్త ప్రయోగం, కొత్త ఆలోచన, కొత్త సంవిధానం, కథలో కానీ టేకింగ్లో కానీ అన్ని రకాలుగా కూడా అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు మాత్రం ఒక బరువెక్కిన గుండెతో ఇంటికి వెళ్ళడం మాత్రం ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.